हरिः ओम श्री गुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। हरिः ओम शांति शांति शांति। ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి 13వ విభాగం ఈ ఆదివారం జరుగుతున్న కార్యక్రమానికి సహృదయులైన ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి 13వ భారతీయ సంస్కృతి కార్యక్రమ విభాగంలో ఋగ్వేదంలోని మంత్రాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఋగ్వేదంలో ఉన్న అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ద్యావా పృథివీ, ఈ దేవతా సమూహానికి సంబంధించినటువంటి మంత్రాలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇంద్రదేవుడు, అశ్వినీ దేవతలు, మైత్రావరుణులు, విశ్వే దేవతలు, ఈ దేవతలందరినీ గురించి మంత్రాలు, ఆ మంత్రాల్లో వైశ్వామిత్ర మధుచంద్రుడనే ఋషి ఏ విధంగా దేవతా రూపాలను దర్శించాడో, ఆ మంత్రాలను ఏ విధంగా వినియోగం చేయాలి, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. భారతీయ సంస్కృతికి ఆధారం వేదాలు, వేదాలకు ఆధారం ప్రణవనాదం, అదే బ్రహ్మనాదం. ఆ ప్రణవనాదానికి ఆధారం భగవంతుడు, జ్యోతిస్వరూపుడు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సర్వధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఈ విధంగా 3 ప్రార్థనలు చేసుకున్న తర్వాత మనం ఋగ్వేదంలో ఇవాళ తెలుసుకుంటున్నటువంటి మంత్రాలు ఇంద్రుడు, మరుత్తులు అంటే మరుద్గణము. ఇంద్రుని గురించి ఇంతకుముందు చెప్పిన మంత్రంలోనూ ఉంది. ఇప్పుడు మరుద్గణంతో కూడిన ఇంద్రుడు ఏ విధమైన విశేష ప్రభావాన్ని కలగజేస్తాడు అనేది మనం ఇవాల్టి సూక్తంలో తెలుసుకుందాం. ఈ విధమైనటువంటి 2వ అనువాకం, ఇప్పటి వరకు అయిన మంత్రాలు ప్రథమ అనువాకంలోవి, అంటే ప్రథమ భాగం. ఇప్పుడు 2వ అనువాకంలో మంత్రం ప్రారంభమవుతోంది. మరుద్గణములు, ఇంద్రుడు. మరుత్తులు సప్తమరుత్తులు. ఈ సప్తమరుత్తులు కూడా రుద్రుడి యొక్క పుత్రులుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సప్తమరుత్రులు రుద్రాంశ సంభూతులు అన్నమాట. ఈ 7 మరుత్ శక్తి కలవాళ్ళు. వాళ్ళు మరుత్ వేగంగా ప్రయాణించేటువంటి స్వభావం కలిగిన దేవతాగణాలు. ఈ మరుద్గణాలు 7 కూడా సప్తమరుత్తులు మళ్ళీ సప్తశక్తులతో 49 రూపాలుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు.
అటువంటి ఇంద్ర మరుద్గణాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. రెండవ అనువాకంలో ప్రథమ సూక్తం ఇది. ఈ ఇంద్ర మరుద్గణాలకు సంబంధించినటువంటి మంత్రం గాయత్రి ఛందస్సులో ఉన్నది. ఇంద్రో వైదేవతా పూర్వ. మధుచంద్రుడు ఋషి, అధిదేవతలు ఇంద్రుడు, మరుద్గణాలు. ఇంద్రో వైదేవతా పూర్వ మరుతశ్చ ఊర్ధ్వగామినః. మరుతశ్చ ఊర్ధ్వగామినః. ఇంద్రో వైదేవతా పూర్వ మరుతశ్చోర్ధ్వగామినః. రుద్రస్య పుత్ర ఏతే చ. రుద్రస్య పుత్ర ఏతే చ. వీళ్ళు ఆ రుద్రుడి యొక్క పుత్రులు, రుద్రాంశ సంభూతులు. పైగా ఇంద్రుడు ఈ అన్ని స్వరూపాలు ఆయనలో ఉన్నాయట. అంచేతనే దీనికి భాష్యం రాసిన మహానుభావులు ఏం చెప్పారంటే, ఇంద్రో వై అగ్ని, ఇంద్రో వై వాయు, ఇంద్రో వై మరుత అని చెప్పారు. మరుద్గణం కూడా ఇంద్రుడే. మరుద్గణంతో కూడిన ఇంద్రుడు మహాశక్తిమంతుడు. ఈ మరుద్గణాలు అంతరిక్షంలో సంచరిస్తూ ఉండే దేవతాగణాలు. ఇంకా ఇంద్రదేవుడి గురించి మనం ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఇంద్రుడి భార్య శచీదేవి. ఆ ఇంద్రలోకంలో ఆయన యొక్క రాజధాని అమరావతి. అంటే అమరులు ఉండేటటువంటి ప్రదేశం కనుక అమరావతి. అమరులు కరిగిన ప్రదేశం కనుక అమరావతి అని అర్థం. అమరహ అంటే మరణము లేనివారు. మరణం కలిగిన వాళ్ళు మానవులు, మరణం లేని వాళ్ళు అమరులు, దేవతలు. ఆ అమరులు వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ జ్యోతిష్ ప్రదేశం, అది అమరావతి అన్నమాట. ఆ అమరావతి నగరంలో ఆయన దిక్పాలకులందరినీ పరిపాలిస్తూ ఉంటాడు. 100 అశ్వమేధాలు చేస్తే ఆ వచ్చినటువంటి శక్తితో ఆయన ఇంద్రుడయ్యాడు, దేవరాజు అయ్యాడు. అంత ఉన్నతమైనటువంటి ఫలితం ఆయనకు ఉన్నది. పైగా యజ్ఞాల్లో ఆహుతి తీసుకోవడంలో ప్రథమ స్థానం ఆయనకే ఉన్నది. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, అగ్నయే స్వాహ అగ్నయ ఇదం నమమ అని చెబుతుంటారు. ముందు అగ్నికి ఆహుతి ఇచ్చి తర్వాత అగ్ని ద్వారా ఇంద్రుడికి ఆహుతి ఇస్తుంటారు. అటువంటి ఇంద్రుడు ఆయన మేఘాధిపతి అనే పేరు కూడా ఉంది ఆయనకి. ఎందుకు మేఘాధిపతి అయ్యాడంటే మరుద్గణం వల్లనే. ఈ మరుత్తులు మేఘాలను అనుకూల ప్రదేశానికి తీసుకొస్తూ ఉంటారు. అందుకని ఆ మరుద్గాళ గణాల మీద ఆధిపత్యం ఉన్నవాడు, వాటి మీద ప్రభావం ఉన్నవాడు, వాటి యొక్క సహకారం ఉన్నవాడు ఇంద్రుడు గనక మనకు అనుకూల సమయంలో వర్షాలు కలిగించే శక్తిని మరుద్గణం ద్వారా ఆయన ప్రసాదిస్తున్నాడు. ఆయన భార్య శచీదేవి, ఆయనకి ఒక గొప్ప అందమైన ఉద్యానవనం ఉందండి. దాన్ని నందనవనం అంటారు. నందన, ఇది నందనామ సంవత్సరం. నందన అంటే ఏమిటి అర్థం? ఆనందింపచేసేది. ఆ వనం కూడా ఆనందింపజేసేదే. దేవతలకు ఎప్పుడూ ఆనందమే. వాళ్ళు ఎప్పుడూ అమరులు, మరణం లేనివారు. త్రిదశులు అనే అది కూడా పేరుంది. త్రిదశ, 3 రకాల దశలు ఉంటాయి. బాల్య యౌవన కౌమార దశలు. బాల్య యౌవన కౌమార దశలే, కౌమారంతో అయిపోతుంది వాళ్ళకి. ఆ తర్వాత వచ్చేటటువంటి వృద్ధాప్యం వాళ్ళకి ఉండదు. జరామరణాలు ఉండవు. జరామరణాలు ఉండేవాళ్ళు మానవులు. అందుకని ఆ దేవతలు ఎప్పుడు కూడా త్రిదశులు. అటువంటి త్రిదశులు. పైగా వాళ్ళకి మరో పేరుంది అనిమేషులు. నిమేష అంటే రెప్పపాటు, నిమేష ప్రభావం లేనివాళ్ళు. అంటే కనురెప్పపాటు ఉండదు వాళ్ళకి. ఎప్పుడూ అలా అనుగ్రహమైన దృష్టి ప్రసరిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా తేజస్సే, వాళ్ళ చూపు తేజస్సు, వాళ్ళ అనుగ్రహ భాషణం తేజస్సు. అందుకని
ఆ తేజస్సుకి ఆటంకం ఏం ఉండదు. మనవి చర్మచక్షువులు. ఈ చర్మచక్షువులకు కనురెప్పపాటు లేకపోతే చాలా బాధపడతాం. అందుకని ఆ కనురెప్పపాటు లేని వాళ్ళు దేవతలు. అలాగే కనురెప్పపాటు లేని జలజీవం కూడా ఒకటి ఉందండి, అది చేప, మత్స్యం. దానికి కనురెప్పపాటు ఉండదు, ఆ గుడ్లు అలా చూస్తూనే ఉంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా ఆ కనుగుడ్డు అలాగే ఉంటుంది. ఆ విధంగా ఆ మరుద్గణం నందనవనంలో సంచరిస్తూ ఉంటారు, ఇంద్రుడితో కలిసి ఉంటుంటారు, చాలా ఆనందంగా ఉంటారు, ఆనందాన్ని కల్పిస్తూ ఉంటారు. నిజ హృది వికసంత సంతి సంతఃకియంతః అని భర్తృహరి మహాకవి చెప్పాడు. నిజ హృది వికసంతః సంతి సంతః, అటువంటి సత్పురుషులు. కియంతః, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. నిజ హృది వికసంత సంతి సంతఃకియంతః, తమ హృదయాల్లో ఎప్పుడు ఆనందంతో ఉంటారట వాళ్ళు, ఇతరులను ఆనందింపజేస్తూ ఉంటారట. అది దైవీగుణ సంపత్తి అంటే. అలాంటి వాళ్ళు కియంతః ఎంతమంది ఉంటారు? అనంతమైన ఉన్నతమైనటువంటి ఆ తేజస్సులు, ఆ తేజస్ స్వభావం కలిగిన వారు. అటువంటి మరుద్గణాలు ఇంద్రుడు కూడా ఈ నందనవనంలో ఉంటూ అక్కడ కల్పవృక్ష ఛాయలో కామధేనువుకు నమస్కారం చేస్తూ, కామధేనువుకు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంటారు. అక్కడ వీళ్లకు ఆనందం కలిగించడానికి అప్సరసలు కూడా ఉంటారు. మానవలోకంలో పుణ్యం చేసుకున్న వాళ్ళు అక్కడికి వెడతారు. అక్కడికి కూడా ఆ దేవగణాలతో సమానంగా ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు, ఆ పుణ్యఫలం అయ్యేంత వరకు. అయిన తర్వాత మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఆ విధంగా అక్కడ ఇంద్రుడు మరుద్గణాలతో కలిసి ఉంటాడట. ఇదంతా ఈ రుక్కులో ఉన్న విశేషాలను కూడా వ్యాఖ్యానంలో చెప్తున్నారు. ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం. ఆయన యొక్క వాహనం తెల్లటి ఏనుగు, ఐరావతం. ఈ ఐరావతం ఉద్భవించింది క్షీరసాగరంలోనే. అమృత మథనం చేశారు అమృతం కోసం దేవాసురులు. అప్పుడు విలువైన వస్తువులు కొన్ని ఉద్భవించాయట. ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, లక్ష్మీదేవి, కౌస్తుభమణి, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే. తర్వాత అనేక రకాల ఔషధులతో ధన్వంతరి, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ధన్వంతరి యొక్క అనుగ్రహం వల్లనే మనకు ఆయుర్వేదం లభించింది. ఉపవేదాలు అన్నాక చెప్పుకున్నాం కదండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇవి సంహితా భాగానికి సంబంధించినటువంటివి. వాటికి ఉపవేదాలు ఉన్నాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్ధవేదం. అందులో ఆయుర్వేదాన్ని మనకు అనుగ్రహించిన వాడు ధన్వంతరి. మనకి శక్తిని, ఓజస్సును, యశస్సును కూడా ఇచ్చేది ఆయుర్వేదం. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా, అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయుర్వేదం. ఆయుహు దదాతి వేద, ఇది ఆయుర్వేదం. ఆయుష్నిచ్చే వేదం, ఆయుష్నిచ్చే మంత్రాలను తెలియజేస్తోంది. వేద అనేది మొదట మనం చెప్పుకున్నాం. విద్ అనే ధాతువులో, విద్ జ్ఞానే, విద్ అనే ధాతువుకు జ్ఞానే అని అర్థం, తెలుసుకున్నట. ఆ విద్ జ్ఞానే అనే ధాతువులోంచి వచ్చిందే వేదం. విద్య అనేది కూడా దాంట్లోంచి వచ్చిందే. విద్ అనే దానికి యత్ ప్రత్యయం చేరిస్తే విద్య అయింది. అటువంటి ఆయుర్దాయాన్ని అభివృద్ధి చేసేటటువంటి, ఆరోగ్యాన్ని అందించేటటువంటి సంహితా భాగాన్ని, ఆ మంత్రభాగాన్ని అందించేది కనుక ఆయుహు వేదం, ఆయుర్వేదం. ఇంకా గాంధర్వ వేదంలో లలిత కళలు ఉంటాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, ఇవన్నీ కూడా, నాట్యం, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంటాయి. ఆయుర్వేదం. అటువంటి ఆ ధన్వంతరి కూడా జన్మించింది క్షీరసాగరంలోంచే. ఇంకా విజయానికి ప్రతీక మరుద్గణంతో కూడినటువంటి ఇంద్రుడు. విజయాన్ని ఆ ఇంద్రుడి నుంచే కోరాలట. అందుకనే ఆయన పౌరదిక్కు అధిపతి కనుక మనం ఏం చేస్తుంటాం, ఏ పూజా పురస్కారాలు చేసినా కూడా, పూజ అంటే దేవుడికి షోడశోపచార సేవలు చేయడం, పురస్కారం అంటే గౌరవించడం, పూజా పురస్కారం. ఈ పూజా పురస్కారాలు చేసేటప్పుడు ఏం చేయాలి మనం, ఆ ఇంద్రుడు ఏ దిక్కుకు అధిపతిగా ఉన్నాడో ఆ దిక్కుకు మనం అభిముఖంగా ఉండాలి. అక్కడ
ఆ భగవంతుడి యొక్క చిత్రపటాన్ని లేదా మూర్తిని స్వరూపాన్ని అక్కడ పెట్టి ఆ ధ్యానం ఆవాహనం ఇవన్నీ కూడా చేస్తుండాలి. పాద్యం అర్ఘ్యం ఇవన్నీ కూడా షోడశోపచార పూజ. అటువంటి విజయాన్ని మనకు అందించేటటువంటి దిక్కు ఆ దిక్కుకు అధిపతి ఇంద్రుడు. తర్వాత ఈ వీళ్ళు మరో విశేషం కూడా ఉందండి మరుద్గణాలకు. వీళ్ళు గోరక్షకులు. గో శబ్దానికి భూమి, వేదము, ధేనువు, నక్షత్రము ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అదే సంస్కృత భాషలో ఉన్న విశిష్టత. అటువంటి గోరక్షకులు వీళ్ళు. యజ్ఞ సంరక్షకులు కూడా. యజ్ఞాన్ని కూడా రక్షిస్తుంటారు. యజ్ఞంలో మనం ఇచ్చేటటువంటి ఆహుతుల వల్లనే దేవతలు ఆనందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే యజ్ఞయాగాలు క్షీణిస్తూ ఉంటాయో అప్పుడు దేవతలకు కూడా ఆగ్రహం కలుగుతుంది, అనుగ్రహం లోపిస్తుంది. ఆ దేవతల యొక్క ఆగ్రహం వల్లనే ఋతువుల యొక్క ధర్మాలు మారిపోతూ ఉంటాయి. బాగా ఎండలు ఉండాల్సిన సమయంలో వర్షాలు పడటం, వర్షాలు పడే సమయంలో ఎండలు బాగా ఉండటం, ఇది ఋతుధర్మాల వ్యతిరిక్తత. దీనికి కారణం ఏమిటంటే దేవతలకు ఆనందం లేదనమాట. మానవుల మీద వాళ్ళకి అనురాగం లేదు. వాళ్ళ మీద అనుగ్రహం, వాళ్ళ యొక్క అనుగ్రహం మానవుల మీద ప్రసరించడం లేదు. అటువంటి వాళ్ళు ఈ గోరక్షకులు, యజ్ఞ సంరక్షకులు అయినటువంటి ఈ మరుత్తులు. ఈ మరుత్తులు చాలా గొప్పవాళ్ళు. అటువంటి ఈ మరుత్తులు ఇంద్రుడితో కలిసి మనకి అనుగ్రహాన్ని కల్పిస్తున్నారు. అది మనకు ఈ వైశ్వామిత్ర మధుచ్ఛంద్రుడు అనే మహర్షి దర్శించినటువంటి ఈ 2వ అనువాకంలో ప్రథమ సూక్తం. ఇంకా ఈ దేవతాగణాల యొక్క శక్తి ఎటువంటిది అని మనం ఒకసారి దీంట్లో వ్యాఖ్యానంలో చూసుకుంటే, దీవ్యతే ఇది దేవః అనే వ్యుత్పత్తి ఉంది సంస్కృతంలో. దీవ్యతే ఇది దేవః, ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఆ దేవత ఎప్పుడూ ప్రకాశమానంగా ఉంటారు. స్వయం ప్రకాశమానం. ఆదిత్యుడు స్వయం ప్రకాశమానుడు, అదితి యొక్క కుమారుడు. దేవతలు అదితి సంజాతులే. వీళ్ళందరూ కూడా స్వయం ప్రకాశమానం కలిగిన వాళ్ళు. అటువంటి మహానుభావులు ఆ దేవతలు. ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్లనే మనకు పరివృత్తి సమానంగా ఉంటుంది. ఆ ఋతుధర్మాలు సరిగ్గా ఉంటే ఈ దేహధర్మం సరిగ్గా సమానంగా ఉంటుంది. అక్కడ ఋతుధర్మాలు మారిపోతే దేహధర్మం కూడా మారుతుంటుంది. ఇదంతా కూడా ప్రకృతికి మానవుడికి ఉన్న సంబంధం. ప్రకృతి అంటే మాయాస్వరూపం. మాయా అనేది సంస్కృతంలో ఏం చెప్పారంటే వ్యుత్పత్తి, యా మా సా మాయా. యా మా సా మాయా. ఏదైతే మా ఉండదో, మా అనేదానికి నిషేధార్థకం. సంస్కృతంలో మకార దీర్ఘం ఉన్న అక్షరం, నకారం రెండు కూడా నిషేధార్థకమైన అవ్యయాలు అవి. లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని అని వ్యాకరణ సూత్రం. లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని అంటే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పద విచక్షణ ఉండదు. ఏకవచన, ద్వివచన, బహువచన విచక్షణ ఉండదు. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి, పంచమ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమ విభక్తి అనేటువంటి సంబోధన ప్రథమా విభక్తి అనే తేడాలు కూడా ఉండవు. అన్నిటికీ ఒకటే. ఏకవచనంలో, బహువచనంలో, ఏ విభక్తిలో అయినా, ఏ స్త్రీలింగ పదాలకైనా పుంలింగ పదాలకైనా సమానంగా ఉపయోగించేవి అవ్యయాలు. అది మా అనేది, నా అనేది అవ్యయాలు. యా అనేది సర్వనామ శబ్దం. యా మా ఏదైతే ఉండదో, ఏదైతే అదృశ్యమై ఉంటుందో, ఏదైతే తాత్కాలికంగా భ్రమ కల్పిస్తూ ఉంటుందో, ఏదైతే శాశ్వతత్వం లేకుండా ఉందో అదే మాయా. అది మాయా అనేదానికి నిర్వచనం. యా మా, యా ఏదైతే మా లేదో సా అది మాయా. అటువంటి మాయావృతమైన జగత్తుకు ఇది ఎప్పటికైనా చంచలమే, అశాశ్వతమే. దీనికి అసలైనటువంటి సార్థకత శాశ్వతమైన భగవంతుణ్ణి దర్శించటం, ఆత్మతత్వాన్ని గుర్తించటం. ఏ పరమాత్మ నుంచి అయితే ఈ జీవాత్మలు వచ్చి ఈ దేహాల్లో చేరాయో, ఈ దేహం ఎప్పుడైతే శిథిలావస్థ పొందుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తుంది.
వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఏ విధంగా అయితే జీర్ణములైన పాడైపోయినటువంటి ఛిద్రములైనటువంటి వాసాంసి వస్త్రములను యథా విహాయ ఏ విధంగా విడిచిపెట్టి నవాని గృహ్ణాతి నూతన వస్త్రాలు ధరిస్తాడో నరహ మానవుడు, అదేవిధంగా ఈ ఆత్మతత్వం శిథిలమైనటువంటి ఈ గాత్రం అంటే శరీరం, అనారార్థాలు గాత్రం అంటే స్వరం అని, ఇక్కడ శరీరం అని చెప్పుకోవాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ మరో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంచేది అది శాశ్వతమైనది, శరీరం శాశ్వతం కాదు. అదే యా మా సా మాయా అనేది. మరి ఎప్పుడు ఈ మాయని విడిచిపెడతాం మనం? ఏదైతే శాశ్వతమైన పదార్థం ఉందో పరబ్రహ్మతత్వం, బ్రహ్మ పదార్థం, దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఈ మాయ తొలగిపోతుంది. మాయావృత్తులు కారు. అదే దివ్యత్వం లక్షణం, సిద్ధుల లక్షణం. మహానుభావులు ఉన్నారు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గణపతి సత్యనారాయణ స్వాముల వారు, అరవింద యోగి, రమణ మహర్షి, చిదానంద స్వాముల వారు, సచ్చిదానంద స్వాముల వారు, మలయాళ స్వాముల వారు, విద్యారణ్య స్వాముల వారు, కంచికామకోటి పరమాచార్యులు, జయేంద్ర సరస్వతి స్వామి వారు, వీళ్ళందరూ కూడా మాయను అధిగమించిన వారు, తత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే సిద్ధులు. ఆత్మ యొక్క తత్వాన్ని గ్రహించి ఆ పరమాత్మ జీవాత్మ ఒకటే, అదే అద్వైతం. గత వారంలో చెప్పుకున్నాం. జగద్గురు శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేశాడు. ఏం చెప్పాడండి ఆయన? ద్వైతం కాదు, ద్వైతం రెండు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకోవటం ద్వైతం. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడమే అద్వైతం. ద్వైతం కానిది అద్వైతం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః, అది ఆయన సిద్ధాంతం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఆ పరబ్రహ్మ శాశ్వతమైన వాడు. ఈ కనిపించే జగత్తు జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే పుడుతోంది, గచ్చతి వెళ్ళిపోతుంది. పుట్టిన ప్రతిదీ కూడా పోక తప్పదు కదా. జాయతే గచ్చతి, జాయతే జా, గచ్చతి గా, ఈ రెండు కలిపితే జగా, అదే జగత్తు అంటే మాయావృతం అన్నమాట. అటువంటి ఈ జగత్తు అశాశ్వతం. జీవో బ్రహ్మైవ నా అపరః, జీవో బ్రహ్మైవ నాపరః, జీవో బ్రహ్మ ఏవ, జీవః బ్రహ్మ ఏవ నా అపరః. జీవుడు పరబ్రహ్మమే, మరి ఒకటి కాదు. ఇది అద్వైత సిద్ధాంతం. అదే భిన్నత్వంలో ఏకత్వం. ద్వైతం భిన్నత్వం, అద్వైతం ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సనాతన ధర్మం. భారతీయ ధర్మ సమన్వయం కూడా అదే. అటువంటి మంత్రాలని మనం ఈ మంత్రాల ద్వారా ఆ దివ్యత్వాన్ని అందించేటువంటి దేవతాగణాలని స్తుతించి ఆ దేవతాగణాల యొక్క రూపురేఖలు గ్రహించి వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన జీవిత పరమార్థమైనటువంటి ఆ మాయాతత్వాన్ని విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మజ్ఞానులు. అదే యోగం, అదొక సాధనం. వాళ్ళు సాధకులు అవుతారన్నమాట యోగాభ్యాసం ద్వారా. అటువంటి స్థితిని కల్పించేదే మనకు వేదం. అంటే మోక్షానికి హేతువు అవుతుంది. ఇంకా మనం ఇక్కడ కొంచెం శాఖా చంక్రమణం కాకుండా, అంటే ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం కాకుండా మరొక విషయం ఏమిటంటే భారతీయ సంస్కృతిలో అంతర్భాగమే ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా. గత వారంలో అంటే ఇంతకుముందు 2 రోజుల కిందటే గురువారం 26వ తారీఖు ఆదిశంకరుల యొక్క జయంతి జరుపుకున్నాం. మరి
ఆదిశంకరులు జగద్గురువులు అని పేరు పొందారు. జగద్గురువులు అంటే జగత్తు గురువులు వారు. జగత్తు మాయాన్వితమని, అది తెలుసుకుని ఆత్మతత్వాన్ని గ్రహించమని, ఆత్మతత్వానికి సంబంధించిందే అధ్యాత్మ మార్గంలో పయనించమని ఉపదేశం చేసి మార్గదర్శనం చేసేవారే జగత్తుకు గురువులవుతారు. మనకి మొదటి జగద్గురు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో అర్జునుడికి గీతను బోధించాడు. భగవద్గీత సామాన్యమైన విషయం అండి. అది ఉపనిషత్తుల సారాంశం. వేదముల యొక్క సారాంశం అంతా ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క సారాంశం గీత, భగవద్గీత. ఆ భగవద్గీత అర్జునుడికి, కర్తవ్యత విమూఢుడైనటువంటి అర్జునుడికి బోధించి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నీ కర్తవ్యం. ఇటువంటి సమయంలో శత్రుపక్షంలో ఉన్నవాళ్ళు గురువుగారు, తాతగారు భీష్మాచార్యులు అందరూ బంధువులే, వీళ్ళందరూ నేను సంహరించలేను అని నిర్వేదం పొంది నిరుత్సాహంతో కూలబడిపోవటం నీకు లక్షణం కాదు, మంచి లక్షణం కాదు. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే అన్నాడు కృష్ణుడు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. నాయనా, నీకు ఈ పిరికితనం పనికిరాదు. క్షత్రుడు ఎలా ఉండాలి? క్షతాత్తు త్రాయతే ఇది క్షత్రియ, క్షతాత్తు త్రాయతే ఇది క్షత్రియ. తన ప్రజలకు ఎవరికి ఏ రకమైనటువంటి బాధలు, గాయాలు, పీడనలు జరగకుండా రక్షించేవాడు కనుక క్షత్రియ. అటువంటి క్షత్రియుడు నువ్వు. దుష్ట శిక్షణ చేయాలి, నీ కర్తవ్యం, నీ ధర్మం. క్షత్రుడి యొక్క ధర్మం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, చెడ్డవాళ్ళను శిక్షించడం, మంచివాళ్ళని రక్షించడం. అటువంటిది నువ్వు ఇప్పుడు చేస్తున్న పని. అధర్మం పెరిగిపోతోంది. ఆ అధర్మాన్ని నశింపచేయి, ధర్మాన్ని రక్షించు. అది నీ కర్తవ్యం. అది అతనికి గీతోపదేశం చేసి, గీత అంటే వాక్కు, భగవంతుని యొక్క గీతలు కనుక భగవద్గీతలు అంటారు. అందుకనే ప్రతి అధ్యాయంలో ఏం చెప్తుంటారు? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెప్తుంటారు. అటువంటి యోగశాస్త్రం. యోగం అంటే ఏమిటి? కలయిక. యుజ యోగే అనే ధాతువులోంచి వచ్చింది. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికను గురించి బోధించేదే యోగ. యోగం ఎక్కడ ప్రారంభమైంది? అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. 18 అధ్యాయాలు. అర్జునుడు విషాదంలో ఉన్నాడు. గర్భస్థ శిశువు లోపల ఆత్మజ్ఞానం కలిగి ఉంటుంది. భూపతనం అయినప్పుడు మాయావృతం అయి ఏడవడం మొదలెడుతుంది. అంటే జననం ఏడుపుతో ప్రారంభమైంది. మరణించే సమయంలో ఏది ఉండదు వాడికి. అది మోక్ష సన్యాస యోగం. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు తన బ్రహ్మరంధ్రంలోంచి ప్రాణ త్యాగం చేసేసి వాడు కైవల్యం పొందుతాడు. ఆ స్థితిని పొందమని 18 అధ్యాయాలు. ఇవన్నీ సాధనలు, ఇవన్నీ ఒక్కొక్కటి యోగం. ఆ విధంగా మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటగా భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం అయినటువంటి భగవద్గీతలను అర్జునుడికి ఉపదేశించి, నరులకు ప్రతినిధిగా ఉన్నటువంటి అర్జునుడికి ఉపదేశించి మనందరికీ జగత్తుకు గురువు అయ్యాడు. ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం అని స్తోత్రం చేస్తాం. అందుకే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణుడికి నమస్కారం. ఆయన మొదటి జగద్గురువు. ఇంకా 2వ జగద్గురు ఎవరండి? వేదాలను విభజించాడు. వాటి యొక్క స్వరూప స్వభావాలు మాట ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా. వాటిలో ఉపనిషత్తులు సారాంశాన్ని చివర ప్రత్యేకంగా అమర్చాడు. ఉపనిషత్తులు ఒక్కొక్క వేదానికి కొన్ని ఉపనిషత్తులుగా, మొత్తం ప్రసిద్ధమైన ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మన కోసం. అంటే వేదంలో ఉండేటువంటి ఆ కఠినమైన భాగాన్ని కొంచెం సరళీకృతం చేసి ఉపనిషత్తులుగా మనకు అందించాడు భగవాన్ బాదరాయణ. వశిష్ఠుడి మునిమనుమడు
అటువంటి మహానుభావుడైన ఇంకా ఏం చేశాడండి, బ్రహ్మసూత్రాలు రాశాడు. వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని సూత్రాలుగా పరివర్తింపజేసి బ్రహ్మసూత్రాలు తయారు చేశాడు. ఆ బ్రహ్మసూత్రాలు కూడా అర్థం కావని దాన్ని ఉపనిషత్ కథలుగా, ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథల ద్వారా మనకి సందేశం ఇచ్చాడు. ఈ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు కూడా అర్థం కాని స్థితి కలియుగంలో ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే భగవద్గీత మహాభారతంలో ఆయన శ్రీకృష్ణుడి చేత చెప్పించాడు. ఇది కాకుండా అంటే మహాభారతంలోదే ఇది విష్ణు సహస్రనామాలు భీష్ముడి చేత చెప్పించాడు. భగవద్గీత తను స్వయంగా చెప్పాడు అర్జునుడికి. ఆ విధంగా ఆ వేదవ్యాసుడు ఇన్ని గ్రంథాలు రాశాడు. ఇది కాకుండా అష్టాదశ పురాణాలు రాశాడు. ఆయన రెండవ జగద్గురువు. వారి అడుగుజాడల్లో వచ్చినటువంటి మహానుభావుడు మూడవ జగద్గురువు శంకరాచార్యులు. అటువంటి శంకరాచార్యులు వారు వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఇంకొక విశేషం ఏంటంటే విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులు రామానుజాచార్యుల వారు కూడా ఆ రోజే జన్మించారట. ఆ తిథి నాడే జన్మించారు, వైశాఖ శుద్ధ పంచమి. కాకపోతే ఆయన విశిష్టాద్వైతం, జీవుడు, ప్రకృతి, దేవుడు అనే మూడు తత్వాల్ని కొంచెం విభజనగా చెప్పాడు. మళ్ళీ మూడిట్లో ఏకత్వం ఆయన ప్రతిపాదించారు. కాకపోతే విశిష్టమైనటువంటి అద్వైతం అది. దాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యులు వారు మనకి అక్కడ కనిపిస్తున్నారు. అటువంటి మహానుభావులు ఆ రామానుజాచార్యుల వారు ఈయన ఇద్దరు కూడా వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించారట. ఎంత గొప్ప విషయం చూడండి. ఈయన 2083 సంవత్సరాల క్రితం శంకరులు జన్మిస్తే రామానుజాచార్యుల వారు ఇప్పటికి 995 సంవత్సరాల క్రిందట జన్మించారు. 995 సంవత్సరాల క్రిందట రామానుజాచార్యుల వారు జన్మించారు. ఆ విధంగా ఆచార్య ద్వయం రకరకాలుగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఆయన సామాన్యులండి రామానుజాచార్యుల వారు. ఆయన వాళ్ళ గురువు గారి దగ్గర అష్టాక్షరి మంత్రోపదేశం పొందారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆయన దగ్గర ఉపదేశం పొందారట. ఉపదేశం చేసిన తర్వాత మంత్రాలు ఎప్పుడు రహస్యంగా చెప్తారండి, ఎందుకంటే స్వరాత్మకం కనుక. ఆయన ఉపదేశం చేసి చెప్పేట గురువుగారు, నాయనా ఇది నీకోసం చెప్తున్నాను, తారక మంత్రం ఇది, దీని ద్వారా ముక్తి పొందుతావు, ఇది ఇతరులకు చెప్పకూడదు, గురూపదేశం ఇది, ఎవరైతే కావాలని వస్తారో నీ దగ్గరికి శుచిగా శుద్ధిగా వాళ్లకు రహస్యంగా చెప్పాల్సిన మంత్రం. అలా ఈ రహస్య మంత్రాన్ని గోప్యంగానే ఉంచాలి. బహిర్గతం చేసావంటే అది నీకు అపకారం కలుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎంత పరోపకార బుద్ధి గలవాడో చూడండి. అక్కడ ఉన్న దేవాలయం శ్రీరంగ ఆ రాజగోపురం, ఆ దేవాలయం రాజగోపురం ఎక్కేసి ఆ పైకి ఎక్కేసి జనం అంతా కూడా చుట్టూ చూస్తుండగా అందరికీ గట్టిగా అందరికీ చెప్తున్నాను మంత్రం, ఈ మంత్రోపదేశంతో మీరందరూ సిద్ధి పొందండి, ఈ మంత్రం మీకు చెప్పడం వల్ల నాకు హాని కలుగుతుంది, అయినా కూడా మీ అంతమందికి ఉపకారం చేయడం వల్ల నాకు హాని కలిగినా కూడా నేను భరిస్తాను, కానీ మీ అందరూ కూడా సిద్ధి పొందటమే మోక్షం పొందటమే నాకు లక్ష్యం అని అందరికీ బహిర్గతం చేసేసాడు. అందరికీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ ఉపదేశించేటండి. అది రామానుజాచార్యుల యొక్క ప్రతిభ. అలాంటి మహానుభావులు జన్మించిన భారతదేశం, ఆ దేశంలో జన్మించినందుకు మనం గర్వపడాలి. అది భారతీయ సంస్కృతి. ఇంకా ఈ ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. భారతీయ సంస్కృతిలో ఇది కూడా ఒక భాగమే. మళ్ళీ వచ్చే ఆదివారం నాడు రుక్కులు మనం కొనసాగిద్దాం. ఋగ్వేదంలోవి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు విభూతి యోగంలో చెప్పాడండి, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మాసాల్లో మార్గశిర మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువును అని చెప్పాడు. కుసుమాకరః అంటే కుసుమములను వికసింపజేసే ఋతువు ఈ వసంత ఋతువు. ఈ వసంత ఋతువు నేనే అని ఎందుకు చెప్పాడంటే, వసంత ఋతువులో ఎంత వైశిష్ట్యం ఉందంటే మహానుభావులందరి యొక్క జయంతి ఈనాడే జరిగింది. మనకి
సరిగ్గా చైత్ర బహుళ పంచమి అంటే జరిగిపోయింది ఏప్రిల్ 11వ తారీఖు. చైత్ర బహుళ పంచమి నాడు మత్స్య జయంతి జరిగిందండి. సోమకాసురుడు వేదాలను అపహరించి, వేద విజ్ఞానాన్ని అపహరించి వాడు వాటిని తీసుకుని సాగర గర్భంలోకి వెళ్ళిపోయాడు. అయ్యో వేదధర్మం కనిపించట్లేదు, వేదాలు కనిపించట్లేదు బ్రహ్మాది దేవతలందరూ ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంగా ఆవిర్భవించిన రోజు చైత్ర బహుళ పంచమి. ఆ చైత్ర బహుళ పంచమి నాడు మత్స్య జయంతి అంటాం. ఆ మత్స్యావతారంగా ఆయన ఆవిర్భవించి సాగర గర్భంలోకి వెళ్ళిపోయి ఆ సోమకాసురుని సంహరించేసి వేదోద్ధరణ చేశాడు. తర్వాత మనకి రెండవ జయంతి వరాహ జయంతి. ఆ వరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశి అండి. మనం ఏప్రిల్ 19వ తారీఖు వచ్చింది ఆ పుణ్యతిథి, చైత్ర బహుళ త్రయోదశి. ఆ చైత్ర బహుళ త్రయోదశి నాడు వరాహంగా ఆది వరాహంగా ఆవిర్భవించాడు. ఎందుకని? జయ విజయులు సనకసనందన సనత్కుమార సనత్సుజాతుల యొక్క శాపంతో రాక్షసులుగా జన్మించారు. అందులో హిరణ్యాక్షుడు ఒకడు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు సౌరగోళం చుట్టూ తిరుగుతూ తన కక్షలో తాను తిరుగుతున్నటువంటి భూగోళాన్ని వాడు మదమెక్కి గర్వంతో తన శక్తిని తన బలాన్ని ఏం చేయాలో తెలియక ఆబోత ఏం చేస్తుందండి, కొవ్వెక్కిపోయి కొమ్ములతో చెట్లను పుట్టలను గొట్టలను రుద్దుకుంటుంటుంది, కొడుతుంటుంది. అలాగే వాడు కూడా అలాంటి వాడే. వాడు ఏం చేశాడు, ఆ బలాన్ని ఏం చేయాలో తెలియక దుష్టమైన భావం కలవాడు కనుక వెళ్ళి ఒక్కసారిగా ఆ కక్షలో సౌరగోళం చుట్టూ తిరిగినట్టు ఆ భూగోళాన్ని ఒక్కసారి అక్కడి నుంచి తీసుకొచ్చేసి అది తీసుకుని పారిపోతున్నాడు. భూదేవి మొరబెట్టుకుంది రక్షించమని. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆదివరాహంగా ఆవిర్భవించి తన కోరలతో రాక్షసుడిని సంహరించి భూమిని మళ్ళీ కక్షలో ప్రవేశపెట్టాడు. అది వరాహావతారం. ఆ వరాహావతారం ఆవిర్భావం ఆ రోజునే చైత్ర బహుళ త్రయోదశి. ఇంకా వైశాఖ మాసం, ఇప్పుడు వైశాఖ మాసంలో ప్రవేశించామండి. వైశాఖ శుద్ధ తదియ అంటే ఏప్రిల్ 24వ తారీఖు అండి. ఇప్పుడు ఈ తేదీన వచ్చింది. వైశాఖ శుద్ధ తదియ నాడు త్రేతాయుగంలో శేషావతారంతో ఆదిశేషుడు యొక్క అవతారంగా బలరాముడు జన్మించాడు. తల్లి పేరు రోహిణి, తండ్రి పేరు వసుదేవుడు. రోహిణి వసుదేవులకు జన్మించాడు ఆదిశేషుడు బలరాముడుగా. ఆ బలరాముడు జన్మించింది వైశాఖ శుద్ధ తదియ. ఆ తర్వాత 2 రోజులకు వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరుల వారు రామానుజుల వారు ఉద్భవించారు. అటువంటి విశిష్టమైనటువంటి ఈ రోజులు ఉన్నటువంటి చైత్రమాసం, చైత్ర వైశాఖ మాసాలు. ఈ విధంగా ఆ మహానుభావులు మనకి భారతీయ సంస్కృతిని పటిష్టం చేశారు. ఇందులో మన ఆదిశంకరుల వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ మిగిలిన కొద్ది సమయంలో. ఇక్కడ ఏమిటంటే ఆయన జీవుడే దేవుడు అని చెప్పి ఆదిశంకరుల వారు ఆయన అవతార లక్ష్యం ఏంటంటే సనాతన ధర్మోద్ధరణ. దానికి గత వారం ఐతిహ్యం కూడా చెప్పుకున్నాం. దేవతలందరూ ప్రార్థించారు, శంకరుడు జన్మిస్తా అన్నాడు, జన్మించాడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, స్కాందం, సౌరం అని 6 ధర్మాలు ఉన్నాయండి భారతీయ ధర్మంలో. శైవం శివుడే దేవుడని కొలిచేవాళ్ళు, వైష్ణవం విష్ణువే దేవుడని భావించేవాళ్ళు, శాక్తేయం ఆదిశక్తి పరాశక్తి స్వరూపిణియే అసలైన దేవత అని భావించేవాళ్ళు, గాణాపత్యం గణపతియే అధిదేవత అని భావించేవాళ్ళు, స్కాందం కుమారస్వామియే దేవత అని భావించేవాళ్ళు స్కాందులు, సౌరం సూర్యుడే మాకందరికీ దేవత అని భావించేవాళ్ళు. ఈ రకంగా భావిస్తున్న 6 రకాల ధర్మాల వాళ్ళు పరస్పరం కలహించుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళల్లో ఏకత్వాన్ని సముద్రించడానికి వచ్చినటువంటి అవతారమే శివావతారం ఆదిశంకరులు. ఆయన ఏం చేశారంటే తన యొక్క అనంతమైన శక్తితో ఆయన యుక్తియుక్తంగా వాదోపవాదనలతో వాళ్ళందరినీ కూడా ఆ ధర్మాల్లో లోపాలని సవరించి ఆ ధర్మాల్ని సంస్కరింపజేసి వాళ్ళల్లో ఐకమత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిష్ఠింపజేసి షణ్మత స్థాపకాచార్య బిరుదం పొందారు మహానుభావులైన. తర్వాత వేదముల యొక్క సారం ఉపనిషత్తుల సారం భగవద్గీత కనుక వేదవ్యాసుడు యొక్క అనుగ్రహంతో ఆయన వ్యాసుడు యొక్క ఆదేశంతో ఆయన ఏం చేశాడు, వ్యాసుడు కూడా ఏం చెప్పాడంటేనండి, ఇక్కడ మనం ఆ గురు పరంపర ఒకసారి చూద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్పుకుంటూ ఉంటాం.
అంటే సదాశివుడితో ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర ఎక్కడి వరకు వచ్చింది? సదాశివుడు, మహావిష్ణువు, ఆ విష్ణువు యొక్క కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు యొక్క మానసపుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుడి కుమారుడు శక్తి మహాముని, శక్తి మహాముని కుమారుడు పరాశరుడు, పరాశరుడి కుమారుడు వ్యాసుడు, వ్యాసుడి కుమారుడు శ్రీ శుకపరబ్రహ్మ, శుకపరబ్రహ్మ శిష్యుడు గౌడపాదుడు, గౌడపాదుని యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుడు. ఆ గోవింద భగవత్పాదుల శిష్యులే ఆదిశంకరులు. ఈ విధంగా వచ్చింది గురు పరంపర. అటువంటి ఆయన మహానుభావుడు ఆ వ్యాసుడు చెప్పేట, నర్మదా నదీ తీరంలో శంకరాచార్యుల వారు వస్తుంటే గురువు గారు ఆయనకు గోవింద భగవత్పాదులు సన్యాస దీక్ష ఇచ్చారు. నాయన కాశీనగరానికి వెళ్ళు అని అంటుంటే ఆ సమయంలో నర్మదా నది ప్రవాహం ఒక్కసారి ఉప్పొంగిదిట. ఆ తీర ప్రాంతాల వాళ్ళందరూ భయంతో పరిగెడుతున్నారు. అటువంటి సమయంలో ఆయన ఆదిశంకరాచార్యుల వారు తన కమండలాన్ని ఆ ప్రవాహానికి ఎదురుగా ఉంచేసి ఒక్కసారి ధ్యానంలో నిమగ్నం అయిపోతే ఆ ప్రవాహం అంతా ఆయన కమండలంలోకి ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు గోవింద భగవత్పాదులు. ఇంతకుముందు గోవింద భగవత్పాదులకు వ్యాసుడు చెప్పేట, నీ దగ్గర ఉపదేశం పొందిన శిష్యుడు ఏ సమయంలో అయితే ఆయన కమండలంలో నర్మదా నది ప్రవాహం చేరిపోతుందో ఆ సమయాన్ని నువ్వు గుర్తించి ఆయన నా దగ్గరికి పంపించు. ఆయన మాత్రమే నేను రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు వ్యాఖ్యానం రాసే సమర్థుడు, భాష్యం రాసే సమర్థుడు అని చెప్పేట. అది గమనించి వెంటనే గోవింద భగవత్పాదులు, నాయన నువ్వు కాశీనగరానికి వెళ్ళు, అక్కడ వ్యాస మహర్షులు వారు ఉన్నారు, ఆయన ఆదేశంతో ప్రస్థానత్రయానికి భాష్యం రాయమని చెప్పాడు. అది అక్కడ జరిగినటువంటిది. ఆ విధంగా ఆయన వ్యాసభగవానుడి యొక్క అనుగ్రహం పొంది మనకి ఆ ప్రస్థానత్రయానికి భాష్యాన్ని అందించారు మహానుభావుడైన శంకరాచార్యుల వారు. తర్వాత ఆయన ఏం చేశారు, ఈ గ్రంథాలు రాస్తూ, అంటే ఆయన 8వ ఏట సన్యాస దీక్ష స్వీకరించారు కదండి. అక్కడి నుంచి 32వ ఏట ఆయన సిద్ధి పొందారు సర్వజ్ఞపీఠానికి వెళ్ళి కాశ్మీరంలో. ఆ 8వ ఏట నుంచి 32వ ఏట వరకు కూడా సుమారుగా 25 సంవత్సరాల పాటు ఆయన దేశ సంచారం, అక్కడ దక్షిణంలో రామేశ్వరం దగ్గర నుంచి ఉత్తరంలో కాశ్మీరం వరకు, అలాగే అటు పశ్చిమం, తూర్పు మొత్తం దేశ సంచారం చేశారు. మరి అపర శివుడు కనుక, అపర శంకరులు కనుక చేయగలిగారు. అంతేకాదు శతాధిక గ్రంథకర్త, 121 గ్రంథాలు రాశారండి వారు. సౌందర్యలహరి, శివానందలహరి, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కళావరంభ స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం, అన్నపూర్ణ అష్టకం. దేశంలో అన్ని ప్రాంతాలు సంచరిస్తూ ఆయన సమయం వృధా చేయలేదు. ఆయన ప్రతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి ఆ దేవాలయానికి శక్తినివ్వడానికి అక్కడ యంత్రాలు స్థాపించారట. అలా ఆయన శక్తి యంత్రాన్ని, బాలాయంత్రాన్ని తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర యొక్క ప్రతిష్ఠ, వెంకటేశ్వర స్వామి దేవుడి యొక్క ఆ విగ్రహానికి ఆ కింది భాగంలో సమంత్రకంగా ఆయన బాలాయంత్రాన్ని ప్రతిష్ఠించారు కనుక ఆ శక్తితోనే ఇప్పటికీ కలియుగ దైవం, ఆరాధ్య దైవం కలవు వెంకటనాయక అని ఆ సప్తాద్రినాథుడు మనకందరికీ అనుగ్రహిస్తున్నాడు. అంత శక్తినిచ్చినవాడు అపరశంకరుడు. అదే కాదండి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, శ్రీరంగనాథస్వామి, ఇలా అన్ని దేవాలయాలు, ప్రాచీన దేవాలయాల్లో ఆయన చేత సంస్కారం పొందని దేవాలయం లేదు, ఆయన చేత ఉద్ధరింపబడని దేవాలయం లేదు, యంత్ర ప్రతిష్ఠ చేయబడని దేవాలయం లేదు. అన్ని దేవాలయాలు తిరిగారు భారతదేశం మొత్తం కూడా, యావత్ భారతదేశంలో. అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ క్షేత్రం, బదరికాశ్రమం, ఇవన్నీ కూడా తిరిగి ఆ ప్రదేశాల్లో బదరికాశ్రమంలో ఆయన పీఠం నిర్మించారు. అలాగే పూరీ క్షేత్రంలో, జగన్నాథ క్షేత్రంలో అక్కడో పీఠం, శృంగేరిలో శారదాపీఠం, కంచిలో కామకోటి పీఠం, పుష్పగిరిలో అక్కడ జ్యోతిర్మయ పీఠం, ఇలాంటి పీఠాలు నలుదిక్కుల 4 పీఠాలు స్థాపించారు. పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, ఈ 4 శిష్యులు, ప్రధాన శిష్యులు ఆయనకి
శిష్యులు 25 మంది ఉన్నారండి, 22 మంది శిష్యులు ఉన్నారు. 22 మంది శిష్యులు ఉన్నా కూడా 4 ప్రధాన శిష్యులు. ఆ పద్మపాదుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. అటువంటి శిష్యుల్ని 4 దిక్కులా కూడా ఆయన అధిష్టింపజేసి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేశారు, సనాతన ధర్మాన్ని సముద్రింపజేశారు. ఆ విధంగా ఆయన దక్షిణామూర్తి అష్టకం ఇలాంటివి శివానందలహరి. మరి శివానందలహరిలో ఆయన చెప్పిన శ్లోకం చాలా గొప్పదండి. అది ఒకసారి మనం చూసుకుంటే మొట్టమొదటి ఆయన వివేక చూడమని రాశాట. వివేక చూడమణిలో ఆయన చెప్పిన శ్లోకం చాలా గొప్పది. దుర్లభంతయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఇది వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు రచించిన శ్లోకం, చాలా ప్రసిద్ధమైన శ్లోకం. దుర్లభంత్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈ 3 చాలా కష్టంట. ఏమిటది? దైవానుగ్రహాన్ని కలిగించే 3 లక్షణాలు. మనుష్యత్వం, మానవుడిగా జన్మించడం. ముముక్షుత్వం, మోక్షాన్ని కోరే ఆ భావన రావటం, సంకల్పం రావటం. మహాపురుష సంశ్రయ, మోక్షానికి మార్గదర్శనం చేసే మహాపురుషులు, గురువులు, సద్గురువులు లభించడం. ఈ 3 చాలా కష్టంట. అటువంటి అనుగ్రహాన్ని కలిగించిన వారు ఆయన. ఇంకా ఆయన సౌందర్యలహరిలో చెప్పిన శ్లోకం చూడండి ఎంత గొప్పదో. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. చూడండి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఆ శక్తి స్వరూపుని యొక్క సహకారం లేదే, ఆ అమ్మవారు యొక్క తోడ్పాటు లేదే శివుడు ఈ సృష్టిని చేయలేకపోయాట. నఖలు కుశల స్పందితుమపి, ఆయన యొక్క సహకారం లేకపోతే ఒక్క స్పందన కూడా అక్కడ ఉండదుట. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఏమాత్రం పుణ్యమైనా ఉంటేనే ఆ అమ్మవారిని దర్శించే భాగ్యం లభిస్తుందిట. అంచేతే హరిహర విరించాదులు, హరిహర బ్రహ్మలు ఆరాధిస్తుంటారు ఆ అమ్మవారిని. అటువంటి అమ్మవారిని స్తోత్రం చేయడానికి కానీ, ఆ అమ్మవారికి నమస్కారం చేయడానికి కానీ ఎంతో కొంత పుణ్యం ఉంటేనే కదా సాధ్యం కాదుట. అది అటువంటి శ్లోకంతో మొదలుపెట్టారు శివానందలహరి, సౌందర్యలహరి. ఇంకా శివానందలహరి చూడండి ఎంత గొప్ప శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. శివాని, మృడాని, భవాని పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురద అనుభవాభ్యాం నతిరియం. అటువంటి పార్వతీ పరమేశ్వరుల గారు నమస్కారం అని ఆ శివానంద లహరిలో, లహరి అంటే తరంగం, ఆనందలహరి, ఆనందం అనే తరంగాలు ప్రవహిస్తుంటాయి ఇక్కడ ఆ శ్లోకాల్లో. ఇంకా దక్షిణామూర్తి అష్టకంలో ఆయన చెప్పారు మహానుభావులు, విశ్వం దర్పణ దృశ్యమాననగరి తుల్యం నిజాంతర్గతం. విశ్వం అంతా మన శరీరంలో ఉందిట. విశ్వం దర్పణ దృశ్యమాననగరి, దర్పణం అంటే అద్దం, అద్దంలో విశ్వం అంతా కనిపిస్తుంటుంది. ఎంత పెద్ద కొండైనా అద్దంలో చిన్న రూపం కనిపిస్తుంటుంది. విశ్వం అంతా కనిపించేది హృదయ దర్పణం. విశ్వం దర్పణ దృశ్యమాననగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. స్వప్నంలో ఈ మాయలో ఇదంతా కూడా కనిపిస్తుంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం గల వాళ్ళకి. యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతాడో అప్పుడు ఈ విశ్వమంతానలు తనలో సాక్షాత్కరిస్తుంది ఆత్మరూపంగా. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పాడు ఆయన. ఇంకా దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆయన చెప్తాడు, నమంత్రం నోయంత్రం తదపి నహి జానానే స్తుతిమహో. నమంత్రం నోయంత్రం తదపి నజానే స్తుతిమహో. చూడండి ఎంత బాగా చెప్పాడు. ఇది ఆయన లీలామానుష విగ్రహరూపుడు ఆయన కోసం కాదండి, ఇది సామాన్యులైన మన కోసం రాశాడు ఈ శ్లోకాలు ఆయన.
ఏమని చెప్పాడండి? నమంత్రం నో యంత్రం తదపి నపి నజానే తదపిచ నజానే. అది కూడా నాకు తెలియదు, మంత్రం తెలియదు, యంత్రం తెలియదు. తదపిచ నజానే స్తుతిమహో. అమ్మా నిన్ను ఎలా స్తుతి చేయాలో, ఇది దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. అమ్మా నేను నిన్ను చేయలేకపోతున్నాను, అంత పాండిత్యం నా దగ్గర లేదు, క్షమించు తల్లి అని చెప్పి అపరాధ క్షమాపణ స్తోత్రం ఇది. నమంత్రం నో యంత్రం తదపిచ నజానే స్తుతిమహో నచ ఆహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథ. నచ ఆహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథా. నచాహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథా. అమ్మా నిన్ను స్తోత్రం చేసే కథలు ఏవి నాకు తెలియదు, ఏ పురాణాలు నేను చదవలేదు. అంచేత ఆహ్వానం, నిన్ను ఎలా ఆవాహనం చేయాలో, నిన్ను ఎలా ఆహ్వానించాలో, నిన్ను ఎలా ధ్యానం చేయాలో అది నాకు తెలియదు అని చెప్తూ ఆయన ఏం చెప్పారు? ఇటువంటి స్థితిలో నేను ఇంతకంటే నేను ఏం చెప్పగలను? ఆ అపరాధాన్ని క్షమించు అని ఏం చెప్పాడు? ఇంకా నజానే ముద్ర ఆస్తే తదపిజ నజానే విలపనం. నజానే ముద్ర ఆస్తే చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఖేచరి ముద్ర ఇలాంటి ముద్రలు ఉన్నాయండి. ఆ ముద్రలు కూడా నాకు తెలియదమ్మని, నాకు వరదముద్ర, అభయముద్ర ఇలాంటి ముద్రలు నాకు తెలియవు. నజానే ముద్ర ఆస్తే నువ్వు ఎటువంటి ముద్ర చూపిస్తే ఎటువంటి అనుగ్రహం గరిస్తుందో నాకు తెలియదు. అమ్మవారు ఎప్పుడు కూడా అభయముద్ర, వరదముద్ర చూపిస్తుందిట. అదే చెప్తున్నాడు ఆయన. నజానే ముద్ర ఆస్తే తదపిచ నజానే విలపనం. నాకు ఆ ముద్రలు తెలియవు, ముద్రలు తెలియదని బాధపడటం కూడా నాకు చేత కావటం లేదు, విలపనం అంటే ఆడవటం, ఆ ఏడుపు కూడా నాకు రావట్లేదమ్మా. పరం జానేచ, ఒక్కటి మాత్రం నాకు తెలుసు, మాతస్త్వద్ అనుసరణం కష్టహరణం. అమ్మా నిన్ను కష్టసుఖాల్లో నిన్ను అనుసరించడమే. కన్నతల్లి వెంట శిశువు ఎలా వెడుతుందో, ఆ శిశువు యొక్క రక్షణ బాధ్యత అంతా తల్లి ఎలా స్వీకరిస్తుందో అలా నీ వెంటే వస్తున్నాను తల్లి. అంచేత నాకు ఇంకేమీ తెలియదు, నాకు తెలిసింది ఒక్కటే జానే. నాకు తెలిసింది ఏమిటి? ఒక్కటే గుణం ఏమిటి? నిన్ను అనుసరించడం. అందుకని పరం జానే మాతః త్వదనుసరణం కష్టహరణం. ఈ కష్టాన్ని హరించేటటువంటి ఆ అర్పణ శక్తిని, నమస్కారం చేసే శక్తిని మాత్రమే నాకు ప్రసాదించు తల్లి అని నమస్కారం చేశారు స్వాముల వారు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఈ విశేషాలన్నీ కూడా మరొక అధ్యాయంలో కొన్ని రిక్కులతో పాటు అవి కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.